చేతగాని వాళ్ళే ఇతరులపై నిందలు మోపుతారు. వారికి సమాధానం కాలమే చెబుతుంది. అలా కాదని మనము వారిలా మాట్లాడితే మనకి వాళ్ళకి తేడా ఉండదు మిత్రమా. వాదించేవారికి నువ్వు ఎంత తక్కువ స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. వేధించేవారికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు మిత్రమా. ఈ ప్రపంచంలో కష్టమైనవి రెండే రెండు. ఒకటి మంచివారు అనిపించుకోవడం, రెండవది ఆ పేరును నిలబెట్టుకోవడం మిత్రమా. కాలం మారుతుందో లేదో తెలియదు కానీ నమ్మిన మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. మనం ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటారు మిత్రమా. అకారణంగా నిన్ను పొగుడుతూ నీకు భజన చేస్తూ ఉండేవారు నీ ఆస్తి పరపతి చూస్తారు. నిజంగా నిన్ను ఇష్టపడేవారు నీ పరిస్థితిని చూస్తారు మిత్రమా. గతం గతహ అంటారు కానీ గతం గుర్తుంచుకుంటేనే అందమైన భవిష్యత్తును నిర్మించుకోగలం. బంగారు భవిష్యత్తుకి గతం అనేది గట్టి పునాది మిత్రమా. జీవితాన్ని సరైన దారిలో నడిపేవి మనం చేసిన మంచి పనులే కాదు, మనం సరిదిద్దుకున్న తప్పులు కూడా మంచి మార్గాన్ని చూపిస్తూ ముందుకు నడిచేలా చేస్తాయి. చీకట్లో ప్రయాణించాలంటే వెలుగు ఉంటే చాలదు, దారి కూడా బాగుండాలి కదా. కొన్ని కథలు చాలా చిన్నవి కానీ వాటిలో నీతి జీవితాంతం గుర్తు పెట్టుకోమంటాయి. కొందరి పరిచయం, కొందరు పంచిన అనుభవం, కొందరి మధ్య అనుబంధం, కొందరి స్నేహం కూడా అంతే మిత్రమా. గాలి ఎటు వీస్తే అటు కదిలే చెట్ల మీద ఏ పక్షులు వాలనట్లే ఎవరు ఏది చెప్తే అది నమ్మి మనసు మార్చుకునే మనుషులతో కూడా ఏ బంధాలు శాశ్వతంగా ఉండవు మిత్రమా. మనసులోని మంచితనానికి మరణం లేదు, ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు, అనుక్షణం తపించే స్నేహానికి అవధులు లేవు మిత్రమా. మన ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటే అది రెట్టింపవుతుంది, కానీ మన జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటే ఆనందం ఆవిరవుతుంది. అందుకే పోల్చుకోవడం మానేసి పంచుకోవడం మొదలుపెట్టండి. అప్పుడే ఆనందకర జీవితం మీ సొంతం అవుతుంది మిత్రమా. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడు నమ్మవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి మిత్రమా. మనం సిగ్గుపడాల్సింది ఓడిపోయినప్పుడు కాదు, అసలు ఏ ప్రయత్నం చేయకుండా ఉన్నప్పుడు మిత్రమా.